టైమ్ ట్రావెల్ అనేది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు ఇవి. ఈ రోజు బయోనిర్మీలో మనం చెప్పుకుంటుంది భవిష్యత్తు నుంచి వచ్చిన వ్యక్తులు, మొబైల్ ఫోన్‌లో కనిపించిన పురాతన ఫోటోలు, మిస్టరీ బాంబింగ్‌లు, మాయమయ్యే మనుషులు. ఈ 10 ఏళ్లలో మిస్టీరియస్ కేసులు మీ మైండ్‌ని బ్లాస్ట్ చేస్తాయి. మొదటగా మనం వినబోయేది మన ఊహలకు చాలా దూరంగా ఉంది. 2018లో నోవా అనే ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అతను స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, నేను 2030 నుండి వచ్చాను. ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అవుతాడు. మనుషులు మార్స్‌కి వెళ్తారు. బిట్‌కాయిన్ రాజ్యం చేస్తుంది. ఒక లై డిటెక్టర్ టెస్ట్ చేయించారు. షాకింగ్ గా అతడు పాస్ అయ్యాడు. అతని చేతికి ఉండే ఓ అద్భుతమైన చిప్ కూడా ఎక్స్‌రేలో కనిపించింది. మరేం జరిగిందంటే ఒక్కసారిగా నోవా గోప్యంగా మాయమయ్యాడు. 1932లో ఇద్దరు జర్నలిస్టులు హంబర్గ్ షిప్ యార్డ్ కి వెళ్లారు. అక్కడ బాంబులు పడటం మొదలయ్యాయి. వాళ్ళు తీసిన ఫోటోలు ఏదో యుద్ధాన్ని చూపిస్తున్నాయి. కానీ నిజంగా అప్పుడు బాంబింగ్ జరగలేదు. కానీ 11 ఏళ్ల తర్వాత అదే చోట అదే బాంబింగ్ జరిగింది. ఇది టైం ట్రావెల్ కాదు. ఐర్లాండ్ లో 1943 ఫోటో ఒకటి వైరల్ అయింది. ఓ వ్యక్తి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. అప్పుడు మొబైల్ ఫోన్లు ఎక్కడివి? అది ఎక్కడి నుంచి వచ్చింది? మన భవిష్యత్తు వ్యక్తులను చూడటం మొదలైపోయిందా? 1941 ఫోటోలో ఓ యంగ్ బాయ్, సన్ గ్లాసెస్, మోడర్న్ స్వెటర్, కెమెరా. ఇతను ఆ కాలానికి చెందడే, సరిగ్గా మన కాలానికి చెందిన మోడర్న్ మెన్ లా ఉన్నాడు. 1962 ఫిఫా ఫైనల్ స్టేడియం సందడిలో ఓ వ్యక్తి సెల్ఫీ తీస్తున్నాడు. అప్పట్లో ఫోన్లు లేవు కదా. 1901లో ఇద్దరు ప్రొఫెసర్లు ఫ్రాన్స్ వెర్సైల్ గార్డెన్ లోకి వెళ్లారు. ఒక్కసారిగా 1700 కాలంలోకి మారిపోయారు. మ్యారీ అంటోయినెట్ ను స్వయంగా చూశారు. వాళ్ళ అనుభవాన్ని వీళ్ళే ఓ పుస్తకంగా రాశారు. ఒక నార్మల్ మనిషి స్టాక్ మార్కెట్ లో అద్భుత విజయాలు సాధించాడు. 174 పెట్టుబడులు 100% సక్సెస్ అయ్యాడు. FBI పకడ్బందీగా అడిగినప్పుడు అతను అన్నాడు, నేను 2256 సంవత్సరం నుంచి వచ్చాను. మరి అతను చెప్పిన విషయాలు నిజమైతే మన భవిష్యత్ ఎంత భయంకరం. ఈ 10 కేసులు కేవలం కథలేనా, లేక నిజంగా కాలంలో ప్రయాణించిన వాళ్ళ కాదలు? మీ అభిప్రాయాలు కమెంట్స్ లో చెప్పండి. మీ ఆలోచనలే మాకు మార్గదర్శకం. ఇలాంటి మరెన్నో తెలుసుకోవాలంటే బైనిర్మీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి.